అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం తండ్రి తలశిల చంద్రశేఖరరావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గొల్లపూడిలోని తలశిల రఘురాం నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతికాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖరరావు గారి మరణం తలశిల రఘురాం గారికి కుటుంబ సభ్యులకు తీరని లోటని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో తలశిల రఘురాం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చంద్రశేఖరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీ, తనకు ఆప్తుడైన ఎమ్మెల్సీ తలశిల రఘురాం తండ్రి తలశిల చంద్రశేఖరరావు మరణించడంతో ఆయన ఇంటికెళ్లారు. ఇంటికెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు, ఓదార్చారు. ఏదైతే జగన్ గొల్లపూడిలోని తలశిల రఘురాం నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రశేఖర్ భౌతికాయానికి కూడా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అదైతే కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సమయంలో మనోధైర్యంతో ముందుకెళ్లాలని, మీకు ఏదైతే తలశిల రఘురాం కుటుంబానికి తాను అండగా ఉంటానని, తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటని జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా అక్కడ దాదాపు అరగంట సేపు జగన్ తలశిల రఘురాం నివాసంలో ఉన్నారు. తలశిల రఘురాంకు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే తలశిల రఘురాం వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంటే నడిచారు. జగన్ కు సంబంధించిన పాదయాత్రలు కానీ, జగన్ కు సంబంధించిన రూట్ మ్యాప్లు కానీ, ఏ జిల్లాలో పర్యటనలు కొనసాగినా ఆయన ప్రోగ్రాంల కమిటీ అంతా ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. జగన్ ఏ జిల్లాకి వెళ్లాల్సిన ఆ జిల్లా పర్యటన షెడ్యూల్ అంతా తలశిల రఘురాం ద్వారానే నడపబడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తలశిల రఘురాం కు మంచి సంబంధాలు మొదటి నుంచి కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా గత 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయిన తర్వాత తలశిల రఘురాం ను ఎమ్మెల్సీ చేశారు. అయితే ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఆయన జగన్ తో పాటు నడుస్తున్నారు. ప్రస్తుతం ఆయన తండ్రి మరణించడంతో గొల్లపూడిలోని ఆయన నివాసానికి వెళ్లి దాదాపు అరగంట సేపు జగన్ అక్కడే ఉన్నారు, పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం నూరిపేశారు. మరో పక్క ఏదైతే చంద్రశేఖరరావు మరణం కూడా ఆ కుటుంబానికి తీవ్రమైన లోటు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. మురళి, అక్కడికి భారీగా కార్యకర్తలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు వివిధ అన్ని జిల్లాల కార్యకర్తలు కూడా ఒకంత అక్కడికి వస్తున్నటువంటి, దీన్ని ఎలా చూడాలి? ఎస్ మురళి, ఎందుకంటే తలశిల రఘురాం వైసీపీలో గుర్తింపు ఉన్న నాయకుడు. ఎందుకంటే జగన్ కు సంబంధించిన వ్యవహారాలు కానీ, జగన్ పర్యటనలు కానీ, జగన్ సభలు కానీ ఆయన నిర్వహించడంలో దిట్ట అని పేరుంది. ఎందుకంటే ఆయన అక్కడే రాజధాని ప్రాంతంలోనే గొల్లపూడి ప్రాంతంలో ఆయన నివాసం ఉంటారు. ఆ నివాసానికి జగన్ తరలి వెళ్లడంతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు నేరుగా చాలా మంది తరలి వచ్చారు. ఎందుకంటే జగన్ ముందస్తు సమాచారంతోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు మరణానికి సంబంధించిన వార్త వినగానే ఏదైతే తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరి తలశిల రఘురాం ఇంటికి వెళ్లారో అక్కడ తన పార్టీకి సంబంధించిన నేతలందరినీ పలకరిస్తూ నేరుగా చంద్రశేఖరరావు భౌతికాయానికి కూడా నివాళులు అర్పించారు. మరోపక్క కుటుంబ సభ్యులందరినీ, తలశిల రఘురాంతో పాటు వారి భార్య, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు, ఓదార్చారు. ఏదైతే రాష్ట్రంలో ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కానీ ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తలశిల రఘురాం ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో అక్కడ జనతాకిడి ఎక్కువ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి దాదాపు అరగంట సేపు ఉన్నారు. అక్కడ నుంచి జగన్ బయలుదేరి మళ్ళీ తాడేపల్లి చేరుకున్నారు. అయితే ఆ కుటుంబానికి, వారికి మనోధైర్యం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గట్టిగా ధైర్యం నూరిపోశారని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ ఈ మధ్య కాలంలో వరుసగా పార్టీ నేతలకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ ఏదైనా సమస్య నేరుగా స్పందిస్తున్నారు. ఆయన వెంటనే ఫోన్ చేసి మాట్లాడటం, తర్వాత ఏదైతే బాధితులు పరామర్శించడం కూడా చేస్తున్నారు. ఈ కోవలో భాగంగా ఏదైతే తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు మరణించడం, ఆయన ఇంటికి వెళ్ళడం, పరామర్శించడం, ఓదార్పు ఇచ్చి రావడం కూడా జగన్ లో వచ్చిన మార్పు అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మురళి, అయితే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అయితే తలశిల రఘురాం తండ్రి భౌతికాయాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారని మనకు వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణుల నుంచి సమాచారం వినిపిస్తుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం
తండ్రి తలశీల చంద్రశేఖరరావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గొల్లపూడిలోని తలశీల రఘురాం నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతికాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖరరావు మరణం తలశీల రఘురాం అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.